ఓం శివాయ విష్ణురూపాయ. తెల్లవారుజామున నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశానో అని దాదాపు 90% మంది ఈ మాట అనుకోకుండా ఉండరు. మంచి జరిగినా చెడు జరిగినా కారణం ఏదైనా నిద్ర లేవగానే ఎవరి ముఖం చూశానో అన్న ఆలోచన వస్తుంది. కొంతమందికి నిద్ర లేవగానే దేవుడి పటం చూసే అలవాటు ఉంటుంది. మరి కొంతమందికి తన పిల్లల ముఖం, పిల్లలకి తల్లి ముఖం, ఇలా రకరకాల మందికి నిద్ర లేవగానే వాళ్ళ ఇష్టాల బట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది తెలుసో తెలియకో నిద్ర లేవగానే వారి అరచేతులు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా అది చాలా మంచి పని. ఎందుకని అంటే ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. కరమూలే స్థిత గౌరీ, చేయి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ శ్లోకం చదివి 2 చేతులు కళ్ళకు అద్దుకొని లేవాలి. అయితే కోట్లాది దేవతలు ఉండగా నిద్ర లేవగానే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్నే ఎందుకు మనం స్మరించుకోవాలి? ఎందుకనగా మనం ఏ పని చేసినా చేయి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తుంది. చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది, అంత డబ్బు మన సొంతమవుతుంది. కనుక చేతుల చివరి భాగం లక్ష్మీ స్థానం అంటారు. సరస్వతీదేవి కటాక్షం సిద్ధించాలన్నా, చదువులో శ్రద్ధ పెరగాలన్నా చేతి మధ్యన పుస్తకాన్ని పెట్టి చదవాలి. అంటే కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ అంటే చేతి మూలం మీదే శక్తి అంతా ఉంటుంది. నేలపై పడినప్పుడు, పైకి లేచినప్పుడు చేతి తమ్మి భాగంలో ఆనుకొని లేస్తాం. అంటే పైకి లేపే శక్తి అంతా మన చేయి మణికట్టులోనే ఉంటుంది. అమ్మవారి స్వరూపాన్నే శక్తి అని అంటాం. ఆ స్వరూపం గౌరీదేవి, అందుకే కరములో స్థిత గౌరీ అని చెబుతారు. జీవితంలో ఎప్పుడైనా కింద పడితే నీ చేతులు ఆధారంగా ఎలాగైతే పైకి లెగుస్తావో, జీవితంలోని కష్టాల్ని ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలి అని అర్థం. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో, మంచైనా చెడైనా నీ చేతిలోనే ఉంది. అందుకే అంటారు కదా, చేతులారా చేసుకున్నావు అని. అందువల్ల ఆ చేతుల్లో కొలువై ఉన్న అమ్మవారిని నమస్కారం చేసుకొని నిద్ర లేస్తే అంతా శుభమే జరుగుతుంది. నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం చాలా మంచిది. మనం నిద్ర లేచాక భూమాతని నమస్కరించడం మరవకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలను పొందుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శివాయ విష్ణురూపాయ.